సమాలోచన స్వస్తిక్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ ఎర్ర శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారు మానసిక వైద్యులు మరియు న్యూరోజాలజిస్టు. వారిని మనము ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాము. వారికి విశేష అనుభవం ఉన్నవారు. మెదడు పనితీరు మరియు మనసు స్థితిగతులను ఈ రెండింటిని కలయిక ఆయన ఇచ్చే సమాధానాలు ప్రేక్షకులకు ఎంతో ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాము. సార్, మనం మొదట డాక్టర్ గారు మెదడు మరియు మనసు, బ్రెయిన్ వర్సెస్ మైండ్ గురించి మొదట ప్రశ్నలు అడుగుదాం. డాక్టర్ గారు, చాలామంది మానసిక సమస్యలను కేవలం భయము లేదా బద్ధకం అనుకుంటారు, కానీ మెదడులోని రసాయనాల అసమతుల్యత వల్ల ఇవి వస్తాయని మీరు ఎలా వివరిస్తారు? మెయిన్గా ఇప్పుడు మనకు మీ ప్రేక్షకులకు సార్ బేసిక్ డెఫినేషన్ సార్, ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ ఇంకా 100 సంవత్సరాలైనా ఉంటుంది. ఇప్పుడు న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్, సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఓకే, ఈ 4 బ్రాంచెస్ ఉంటాయి సార్ మెయిన్గా. సార్ ఇప్పుడు ఎంసీహెచ్ న్యూరో సర్జరీ చేసిన వాళ్ళు సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిండ్రు సార్, మన లైఫ్ లైన్ లక్ష్మీప్రసాద్ సార్. ఎస్ సార్ కదా సార్, అట్లా వాళ్ళు సర్జరీ చేస్తారు. బ్రెయిన్ను బీపీ పెరిగి రక్తస్రావం అయ్యి బ్రెయిన్ లోపల రక్తం బాగా వచ్చినప్పుడు సార్, లేకుంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు సార్, ట్యూమర్స్ అయినప్పుడు సార్, దానికి సంబంధించినటువంటి సర్జరీస్, బ్రెయినే కాకుండా స్పైన్కు సంబంధించినటువంటి సర్జరీస్ కూడా చేస్తారు. డిఎం అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ చేసినాక డిఎం న్యూరాలజీ చేస్తారు. వాళ్ళను న్యూరో ఫిజిషియన్స్ అంటారు. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నది ఎంసీహెచ్ న్యూరో సర్జరీ. ఇది న్యూరో ఫిజిషియన్ అంటే ఎపిలెప్సీ, ఫిట్స్ సార్, లేకుంటే పెరాలసిస్ సార్, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం సార్, రక్తం గడ్డగట్టడం, రక్తస్రావం ఆగడం సార్, ఇటువంటి నరాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ట్రీట్మెంటు వీళ్ళు ఇస్తారు సార్. తర్వాత న్యూరో సైకియాట్రిస్ట్ అంటే ఇప్పుడు ఇది కూడా బ్రెయిన్కు సంబంధించింది, ఓకే, కానీ మానసిక సంబంధమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళకు మాతోటి ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట సార్. ఇప్పుడు న్యూరో అని ఎందుకంటామంటే ఇప్పుడు మనము స్ట్రక్చరల్గా నరాల లోపట బ్రెయిన్ లోపట ఏదైనా ప్రాబ్లం వస్తేనేమో దాన్ని సర్జరీ చేసిండ్రు సార్. బ్రెయిన్ లోపట రక్తస్రావం లోపట డిస్టర్బెన్సెస్ వచ్చి సార్ కొన్ని భాగాలకు రక్తం సరిగ్గా సరఫరా కాక, లేకుంటే దాని లోపల ఎలక్ట్రికల్ కండక్షన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఫిట్స్ వస్తే న్యూరో ఫిజిషియన్ ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు వరకు మనం నరాల గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది బ్రెయిన్ లోపల ఉన్న న్యూరో రసాయనాల గురించి. న్యూరో రసాయనాలు అంటే ఉదాహరణకు డోపమిన్, సెరటోనిన్, నారెడ్రినలిన్ అని రకరకాల న్యూరో సంబంధమైనటువంటి, అంటే ఇప్పుడు బ్రెయిన్ లోపల ఉదాహరణకు చెప్పండి సార్. మేరు మస్తిష్క ద్రవం అని ఉంటుంది. ఇప్పుడు మెడికల్ భాషలో చెప్పారు కదా, బట్టి అది అంటే ఉదాహరణకు ఇప్పుడు మనకు ఒక కామన్ మ్యాన్కు థైరాయిడ్ అంటే ఇవాళ రేపు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు థైరాయిడ్ గ్రంథి లోపల థైరాయిడ్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలకు, ఓకే, రక్తంలోకి సార్. ఇప్పుడు శరీరం లోపల ఇక్కడ మెడ దగ్గర ఉండేటువంటి థైరాయిడ్ గ్రంథి లోపల హార్మోన్ ఒకటి రసాయనం తయారై అది శరీరంలోకి వస్తే శరీరానికి సంబంధించినటువంటి అన్ని జీవన క్రియలను అది క్రమబద్ధీకరణ చేస్తుంది. ఇదేమో థైరాయిడ్ గ్రంథి, దాని నుంచి వచ్చే హార్మోన్ రసాయనం అది సార్. అదేవిధంగా బ్రెయిన్లో కూడా కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతా ఉంటాయి. ఓకే, అవి బ్రెయిన్ లోపల ఉండేటువంటి మేరు మస్తిష్క ద్రవం అంటాం, సిఎస్ఎఫ్, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం సార్. ఇప్పుడు బ్రెయిన్ ఈ స్కల్ లోపల ఇట్లా అంటుకొని ఉండదు సార్, ఈ దీనికి మధ్యన కొంచెం గ్యాప్ ఉంటుంది. ఓకే, ఇంకోటి దాని లోపల పొరలు ఉంటాయి, జ్యూరా అంటారు దాన్ని సార్. ఇప్పుడు ఈ పొరలకు
ఈ పొరల లోపట ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకే. ఆ వాటర్ లాంటి ద్రవ పదార్థం లోపల ఈ బ్రెయిన్ ఫ్లోట్ అవుతా ఉంటుంది. ఫ్లోట్ అవుతాడు. ఓకే. ఎందుకంటే ఫ్లోట్ టైట్ ఉన్నది అనుకోండి, అసలు మూమెంట్ ఎట్లేదు. మూమెంట్ ఇట్లా తిప్పినప్పుడు అది తెగిపోతుంది. అందుకోసం బ్రెయిన్ లోపల ఇట్లా ఫ్లోట్ అవుతా ఉంటుంది. ఓకే. ఓకే. ఆ ఫ్లూయిడ్ లోపల ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ లోపల ఈ రసాయనాలను ఉత్పత్తి చేసి ఈ నరాలన్నీ సజీవంగా ఉండడానికి, జీవనక్రియ జరగడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఈ ద్రవ పదార్థం కలుగజేస్తూ ఉంటుంది. ఓకే సార్. దీని లోపల ఉండే రసాయనాలలో డోపమిన్ అంటాం. ఇప్పుడు మనకు ఈ జిమ్కు పోయేటోళ్ళకు, ఈ స్పోర్ట్స్ మెన్కు హ్యాపీ కెమికల్స్ అంటే తెలుస్తుంది బాగా. ఓకే. ఇప్పుడు బ్రెయిన్లో బాగా జాగింగ్ చేస్తే, ఆట ఆడితే హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి సార్. దాంట్లో డోపమిన్ అనేటువంటిది ఒకటి, సెరటోనిన్ అనేటువంటిది, ఈ కొన్ని హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ కూడా, ఇవన్నీ హ్యాపీ కెమికల్స్ కిందికి వస్తాయి అన్నట్టు. అంటే సరే, భయం వల్ల లేకపోతే బద్ధకం వల్ల ఈ మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయా? ఇప్పుడు భయం అవడం అనేది మానసిక సమస్య. ఓకే. ఫస్ట్ న్యూరోకెమిస్ట్రీ లోపట రసాయన చర్యల లోపట సమతుల్యత ఎప్పుడైతే పోతుందో సార్, అప్పుడు ఈ భయం వస్తుంది. అగులుబుగులు అవుతుంది. అగులుబుగులు సార్. మీకు అగులుబుగుల గురించి చెప్పాలంటే, మన వరంగల్ జిల్లాలో సార్ ఒకప్పుడు, అంటే ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్, ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ రీసెర్చ్ చేసింది. ఓకే. చేస్తే ప్రపంచంలో ఎక్కడా జరగనన్ని గర్భసంచి ఆపరేషన్లు ఇక్కడ జరిగినాయి. ఓకే. మన ముఖ్యంగా మన మండల్ హెడ్ క్వార్టర్స్ లోపల చుట్టూ, వరంగల్ చుట్టూ. అవునవునవును. అన్ని కరీంనగర్ జిల్లాకు వస్తాయి, కానీ ఎక్కువ వరంగల్ జిల్లాలో. అందుకోసం మనది ప్రపంచ మ్యాప్ లోపల హిస్టెక్టమీ ఆపరేషన్లకు దాన్ని పెడితే నెంబర్ 1లో ఉన్నది. అవి నిషేధించారు కావచ్చు సార్ తర్వాత. అంటే నిషేధించడం అనేది జరగలేదు, దానికి ఏదో మెకానిజం దొరకబట్టినారు. అయితే ఇప్పుడు ఎందుకు ఇది ఉదాహరణ చెప్తున్నానంటే, గర్భసంచి ఆపరేషన్ అయిన తర్వాత సార్ ఈ ఓవరీస్ అనేటువంటివి అట్రోఫీ అయిపోతాయి. ఓకే. అవి బలహీన పడిపోతాయి. ఒక్కొక్కసారి గర్భసంచితో పాటు ఓవరీస్ తీసేస్తారు. నీటి బుడగలు అప్పట్లో వస్తే. లేదంటే గర్భసంచి తీసేసినప్పుడు ఈ ఓవరీస్ ఉంచితే అవి 6 to 8 years మాత్రమే ఉంటాయి. తర్వాత ఏమైతాయి, లేడీస్ లోపల ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేటువంటి లేడీస్ హార్మోన్స్ తగ్గిపోతాయి. అప్పుడు వాళ్లకు శరీరం లోపల బలహీనత స్టార్ట్ అవుతుంది. అది బ్రెయిన్లో న్యూరోకెమికల్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఈ అగులుబుగులు అనేటువంటిది, కాలు చేతులు తిమ్మిర్లొచ్చుడు, వీక్నెస్, మోటివేషన్ ఉండకపోవడం, తొందరగా వృద్ధాప్యం రావడము. ఇప్పుడు మెనోపాజ్ అంటాం, దీన్ని ఏమంటారు, ఎర్లీ సర్జికల్ మెనోపాజ్ అంటాం. సర్జరీ అవ్వడం వల్ల ఈ మెనోపాజ్ అనేటువంటిది ఎప్పుడో ముట్టు బంద్ అయిపోయి, పీరియడ్స్ బంద్ అయిపోయి 50-60 సంవత్సరాల వయసులో రావాల్సింది 30 సంవత్సరాలకు సర్జరీ అయితే 35-36 సంవత్సరాలకే స్టార్ట్ అవ్వడం వల్ల ఈ అగులుబుగులు అవ్వడము, నరాల బలహీనత అవ్వడము, ఎక్కువ పనిచేసి చెమటలు తొందరగా రావడము, పొద్దుగా లేచేసరికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. దీన్ని పోస్ట్ మెనోపాజల్ డిప్రెషన్ అంటారు. డాక్టర్ గారు, సైక్రాటిక్ ఉన్న సంబంధం ఏమిటి? మెదడు జబ్బులు మన ప్రవర్తనను ఎలా మారుస్తాయి? అది ఇప్పుడు మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నది కూడా, ఇప్పుడు న్యూరోసర్జరీ, న్యూరాలజీ, మళ్ళీ న్యూరోసైకాట్రీ. ఓకే. ఇప్పుడు మీరు అడిగింది న్యూరోసైకాట్రీకి, న్యూరాలజీకి మధ్యన సంబంధం. మీరు ఈ రెండింటి స్పెషలిస్ట్ కాబట్టి ఇప్పుడు మేము యాక్చువల్గా న్యూరాలజీ పార్ట్ ముట్టాం సార్. కానీ ఇప్పుడు ఒక క్రానిక్ ఎపిలెప్టీ పేషెంట్ ఉన్నాడు అనుకోండి సార్, ఫిట్స్ పేషెంట్ని ఒక న్యూరో ఫిజిషియన్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు సార్. అయితే ఒక 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఫిట్స్ కనుక ప్రాపర్గా కంట్రోల్ కాకుంటే సార్, అది వాని వ్యాధి రీత్యా కావచ్చు, లేదంటే వాళ్ళు మందులు సరిగ్గా అవగాహన లేక సరిగ్గా మందులు తీసుకోకపోవడం వల్ల, డాక్టర్ దగ్గర కరెక్ట్గా రివ్యూకి పోకపోవడం వల్ల చాలాసార్లు ఏం జరుగుతుందంటే అండర్ ట్రీటెడ్ అవుతారు వాళ్ళు. ఓకే. ఆ సందర్భంలో ఒక 6 నుంచి 8 సంవత్సరాల తర్వాత వాళ్ళ లోపల వాళ్ళ పర్సనాలిటీ, మూర్తిమత్వం లోపల వాళ్ళ హావభావాలు, యాటిట్యూడ్స్, వాళ్ళ ప్రవర్తన విధానం లోపల మార్పులు వస్తాయి. వస్తాయి. అప్పుడు వాళ్ళకు మళ్ళీ నేను సైకియాట్రిస్ట్ గుర్తొస్తాం. ఓకే.
సో ఇప్పుడు ఇది కాంబినేషన్ అన్నట్టు, కొలాబరేషన్లో పనిచేస్తాం. న్యూరో ఫిజిషియన్ సైకియాట్రిక్ కొలాబరేషన్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ప్రేక్షకులకు ముఖ్యంగా అర్థం కావాల్సిన విషయం ఏంటిదంటే కట్ ఆఫ్ పాయింట్ ఎక్కడ. చాలాసార్లు ఓవర్లాపింగ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి బండి మీద పోతాడు అనుకోండి, సార్ ఈ యాక్సిడెంట్ అయింది, బయటికి ఏం దెబ్బలు తగలలే కానీ తలకాయ గుద్దుకున్నది, ఇంటర్నల్గా గుద్దుకున్నది ఇట్లా. సో ఇప్పుడు వాళ్ళు చక్కగా ఎక్కడికి పోతారు, న్యూరో సర్జన్ దగ్గరికి పోతారు. న్యూరో సర్జన్ ట్రీట్మెంట్ ఇస్తాడు, దాంట్లో బ్లీడ్ ఉందా లేదా, చిన్నదా పెద్దదా అని ట్రీట్మెంట్ ఇచ్చి వాడిని కాపాడతారు. ఓకే. తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత కాంకషన్ సిండ్రోమ్ అని వస్తుంది. హెడ్ ఇంజురీ తర్వాత కాంకషన్ సిండ్రోమ్ అని వస్తుంది. అది కొంతకాలం తర్వాత యూజువల్గా 2 years 3 years తర్వాత. అంటే అది బ్లడ్ క్లాట్ అవడం లాంటిదా సార్, లేకపోతే మొత్తం ఇట్లా గుద్దుకున్నందుకు లోపల ప్రెషర్ పెరిగి మార్పులు జరిగినందుకు దీన్ని పోస్ట్ కాంకషన్ సిండ్రోమ్ అంటారు. ఆ సిండ్రోమ్ ఏంటంటే వానికి ఉత్తనే కోపం వస్తుంది, సడన్గా కోపానికి వస్తాడు, చిరాకు పడతాడు. కోపం వస్తే ఏం చేస్తాడో వానికి తెలియదు. ఇప్పుడు వాడు కనుక తాగుడు అలవాటు ఉంది అనుకోండి, వాడు 90 ml వేయంగానే వాడు ఏం చేస్తాడో వానికి తెలియదు. దాన్ని బ్లాక్అవుట్స్ అంటాం. వాడు ఆ సందర్భంలో వాడు చేసింది వాడు తెల్లారి గుర్తుండదు వానికి. ఎవరైనా కొట్టిండు అనుకోండి, తెల్లారి నేను ఎక్కడ కొట్టిన అంటాడు. సో ఈ కాంకషన్ సిండ్రోమ్ హెడ్ ఏక్స్ వస్తూ ఉంటాయి బాగా. వాటి లోపల మళ్ళీ సైకియాట్రిక్ కొలాబరేషన్, అంటే ఇప్పుడు న్యూరో సర్జన్ సైకియాట్రీ ఇద్దరం కలిసి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అట్లా. సార్ నెక్స్ట్ డాక్టర్ గారు, నరాలకు సంబంధించిన సమస్యలు. ప్రశ్న సార్, డాక్టర్ గారు మైగ్రేన్ ప్రస్తుతం ఐటీ ఉద్యోగులలో విద్యార్థుల్లో మైగ్రేన్ సమస్య విపరీతంగా పెరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా? అది అంటే ఇప్పుడు యాక్చువల్గా సైకాట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మానసిక వైద్యునిగా నన్ను సార్ దాని గురించి చెప్పమంటే సార్, మైగ్రేన్ అనేది హెడేక్ అనే పదానికి మైగ్రేన్ అనేది గ్రాంధిక పదం. ఓకే. అట్లా మెడికల్ టర్మినాలజీలో మైగ్రేన్ అంటాం, మామూలు వాడుక భాషలో దాన్ని తలనొప్పి అంటాం. సో దీనికి కారణాలు లైఫ్ స్టైల్ నుండి. ఇప్పుడు ఒక హెడేక్ పేషెంట్ మా దగ్గరికి వస్తే ఇవాల్యుయేషన్ చేసే విధానం ఎట్లుంటుంది అంటే వాడి లైఫ్ స్టైల్ ఎట్లున్నది, ముందుగా సరిగా నిద్రపోతాడా లేదా, సరిగా టైం తింటాడా లేదా, ఇప్పుడు వాడి పని ఒత్తిడి ఏమన్నా ఫీల్ అవుతున్నాడా, అంటే పనిని సంతోషంగా ప్యాషనేట్గా చేస్తుండా లేకుంటే ఫోర్స్ఫుల్గా చేస్తుండా, అయిష్టంగా చేస్తుండా అనేది. ఓకే. ఇప్పుడు ఇట్లా మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇండోర్లో ఉంటున్నాం మనం, ఏసీ ఛాంబర్స్ లోపల ఉంటున్నాడు. వాడు రాత్రంతా ఆఫీస్లో పనిచేస్తాడు, వచ్చి పొద్దంతా పడుకుంటాడు. ఎండకు ఎక్స్పోజర్ ఉంటలేదు, సన్లైట్ మిస్ అవ్వడం వల్ల కూడా మెలటోనిన్ లోపల ప్రాబ్లమ్స్ వచ్చి, అట్లాగే విటమిన్ B12 లోపం వల్ల కూడా ఇటువంటి హెడేక్స్ ఇవి వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మైగ్రేన్కు ఇది ఒక కాంప్లెక్స్ అన్నట్టు. ఇది అంటే విద్యార్థుల్లో ఓన్లీ ఐటీ ఉద్యోగులలోనే ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తానట్టు మనకు ఉండేటటువంటి హ్యాబిటాట్ వల్ల. సార్ దీన్ని వాళ్ళు ఏ విధంగా నివారించుకోవచ్చు అంటే ఇప్పుడు దీని రూట్ కాజ్ను మనం ఇవాల్యుయేట్ చేస్తున్నాం కదా సార్. అట్లా ఇప్పుడు న్యూరో ఫిజిషియన్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ దీని వెనకాల ఈజీ తీసి కానీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేసి దీని లోపల ఆర్గానిక్ పథాలజీ ఏమైనా ఉన్నదా అనేది రూల్ అవుట్ చేస్తారు. స్ట్రెస్ తోటి ఎక్కువ, ఒకవేళ స్ట్రెస్ తోటి వస్తుంది లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే న్యూరాలజిస్ట్ ఏం చేస్తాడు, మీరు ఒక సైకియాట్రిస్ట్ని కలవండి అని చెప్తారు. సార్ మేమేం చేస్తాం, దాన్ని లైఫ్ స్టైల్ ఇవాల్యుయేషను, వాళ్ళ వర్క్ స్టైల్ ఇవాల్యుయేషను, వాళ్ళకు ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, లేకుంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా ఇటువంటి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. అది మా పని. అది డాక్టర్ గారు రాకుండా ముందుగా గుర్తించదగ్గ లక్షణాలు ఏమిటి? పక్షవాతము ఇది న్యూరో ఫిజిషియన్ కిందికి వస్తుంది. వీటి లక్షణాలు ఎట్లుంటాయి, వాటిని రాకుండా అంటే ఇప్పుడు పక్షవాతం రావడానికి ప్రధాన కారణం ఏంటిదంటే బీపీని కంట్రోల్ చేసుకోకపోవడం. అంతే. అది బీపీ టాబ్లెట్లు ఏమైతే 30 సంవత్సరాల నుంచి వేసుకుంటానో 3 రోజులు వేసుకోకుండా, లేకుంటే ఇది ఆయుర్వేదిక్ మందులు దొరుకుతున్నాయి, చెట్ల మందులు దొరుకుతున్నాయి అని ఏం చేస్తారంటే మోసపోతారు. సార్ వయసు పెరిగే కొద్దీ వచ్చే మతి మార్పును అరికట్టడం సాధ్యమేనా? మతి మార్పు వయసు పెరిగిన కొద్దీ, ఇప్పుడు 70 ఏళ్ళు మర్చిపోతా అంటారు, గుర్తు చెప్తా అంటే ఎట్లా అదైతే అది చాలా. ఇప్పుడు
జనరేషన్కు అది రిలవెంట్ ప్రశ్న అది. సార్ ఎందుకంటే ఇప్పుడు దీన్ని డిమెన్షియా అంటాం. సార్ ఈ డిమెన్షియా అనేది రకరకాలుగా ఉంటుంది. సార్ ఇప్పుడు న్యాచురల్గా ఏజ్తో పాటు వచ్చేటువంటి డిమెన్షియాను మనం అల్జైమర్స్ డిమెన్షియా అంటాం. ఓకే. ఇప్పుడు ఇటు ఫిట్స్ పేషెంట్లకు, పెరాలసిస్ పేషెంట్లకు, రక్తం గడ్డగట్టడం వల్ల వచ్చిన పేషెంట్స్కు, న్యూరో సర్జరీ పేషెంట్స్లో వచ్చేటువంటిది ఇది మతిమరుపు ఉంటుంది. దాన్ని వాస్కులర్ డిమెన్షియా అంటాం. సార్ అలాగే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు చాలామందికి ఆల్కహాల్ తీసుకోవడం అంటే మద్యం సేవించడం వల్ల లివర్ ఖరాబ్ అవుతుంది, అల్సర్ అవుతుంది, ఇట్లా తెలుసు. సార్ కానీ మెదడు కూడా ఖరాబ్ అవుతుంది. సార్ దాన్ని ఇథనాలిక్ డిమెన్షియా అంటారు. సార్ ఈ ఆల్కహాల్ ఒక ఆర్ఈసీ ప్రొఫెసర్ లోపల మేము 52-53 ఇయర్స్కే చూసినాం, మొత్తం మతిమరుపు వచ్చేస్తుంది. అంటే సాధారణంగా ఇప్పుడు 70-80 ఉన్నోళ్ళు మతిమరుపు పోవడం అంటే అది వయసు అల్జైమర్స్ డిమెన్షియా అంటారు. సార్ సార్ ఏజ్ రీత్యా వచ్చేటువంటి డిమెన్షియా అది. అట్లా ఇప్పుడు మన అంటే ప్రధానంగా మన సొసైటీలో మనకు కనబడేటువంటివి ఈ 3 రకాలు అన్నట్టు. ఈ వాస్కులర్ డిమెన్షియాస్, ఇథనాలిక్ డిమెన్షియా, ఈ వీళ్ళకి సంబంధించిన అల్జైమర్స్ డిమెన్షియా. దీనికి లైఫ్ స్టైలే మెయిన్ ఇంపార్టెంట్ అండి. మంచి న్యూట్రిషన్, లైఫ్ స్టైల్, ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ చేసుకోవడము. ఇది దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మా దాంట్లో ఒక రూల్ ఉంటుంది. ఒకసారి ఒక పేషెంట్కు మతిమరుపు వచ్చింది, ఒక్కసారి మందులతో రెస్పాండ్ అయితే 2 ఇయర్స్ గ్యారంటీ. ఓకే. మళ్ళీ 2 ఏళ్ళు క్వాలిటీ లైఫ్ వాళ్ళకు దేవుడు వరం ఇచ్చినట్టే లెక్కేసుకోవాలి మనం. సార్ ఇప్పుడు 3వ అంశం ఏమిటంటే మానసిక ఆరోగ్య సవాళ్ళు. డాక్టర్ గారు, యాంగ్జైటీ అండ్ పానిక్ అటాక్, హార్ట్ అటాక్ వంటి భ్రమపడి హాస్పిటల్కి వచ్చే పానిక్ అటాక్ బాధితులకు మీరు ఇచ్చే ధైర్యం ఏమిటి? అట్లా ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే మా సైకియాట్రీలో 2 విభాగాలు ఉంటాయి. సార్ సార్ ఒకటి ఏంటిదంటే పేషెంట్ తనంతట తాను మా దగ్గరికి వచ్చేట్టు. రెండో భాగం ఏంటిదంటే మేము మంచిగానే ఉన్నాం అంటారు, ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పేటువంటి పానిక్ అటాక్ కానీ, యాంగ్జైటీ కానీ, ఈ ఫోబియాస్ అంటారు ఇవి. ఇప్పుడు ఒక పిల్లగాడికి ఎగ్జామ్ ఫోబియా ఉంది, వాడు మస్తు చదువుతాడు, ఎగ్జామ్ వారం రోజుల ముందు హాస్టల్ నుంచి మాయమవుతాడు, పారిపోతాడు. అంటే వాడికి పరీక్ష అంటే భయం సార్. ఇప్పుడు ఒకరికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, బాగా మంచిగా పాట పాడగలుగుతాడు, లేకుంటే మంచి ఆరేషన్ ఉంటుంది, వాడు ఇండివిజువల్ పాడగలుగుతాడు కానీ మందిలో పాడాలి. చిన్న చిన్న ఇప్పుడు ఒక పేరెంట్స్ వస్తారు మా దగ్గరికి, పిల్లలు పోయి అమెరికాలో సెటిల్ అవుతారు, లండన్లో సెటిల్ అవుతారు. వాళ్ళు డాడీ టికెట్లు బుక్ చేస్తా అంటే వద్దురా అంటారు. ఆఖరికి టికెట్ బుక్ చేసినాక రమ్మంటే అప్పుడు మా దగ్గరికి వస్తారు, సార్ ఫ్లైట్ ఎక్కాలంటే భయం అవుతుంది అంటే. వాళ్ళకు మనము ఎట్లాంటి ధైర్యం ఇస్తాం? వాళ్ళకు దీనికి ఇమీడియట్ రిలీఫ్ అంటే మందులు. డాక్టర్ న్యూరాలజిస్ట్గా చెప్పండి, రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి? నిద్ర లేకపోతే మెదడుపై పడే ప్రభావం ఎంత? ఇది నిద్ర విషయం ఎప్పుడైతే వస్తుందో సార్, మనకు మన శారీరక ప్రక్రియ, జీవనక్రియ కరెక్ట్గా జరగాలంటే నిద్ర, తిండి ఇవి చాలా ముఖ్యమైనవి. సో ఇప్పుడు మన ప్రేక్షకులకు ముఖ్యంగా కాన్సెప్ట్ చెప్తా సార్. చెప్పండి. మంచి వాళ్ళకి సామాన్య జనానికి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు మనకు రోజులో యూజువల్గా మనం ఎవరినైనా అడిగినాం అనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగినా అనుకోండి, రోజు ఎన్ని గంటలు ఉంటాయని. సార్ ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు అని మనం అనుకుంటాం సార్. కానీ 24 గంటలు మనకు మనవి కావు, మనకి 12 గంటలు మాత్రమే సార్. మరి మిగతా 12 గంటలు ఏంటి అంటే వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది నేచర్. మనము ప్రకృతికి ఇచ్చేయాలి సార్. 12 గంటలే మనం మన దైనందిన జీవితానికి కానీ, మన లోకాభిరామాయణానికి వాడుకోవాలి. వృత్తికి కానీ, కుటుంబానికి కానీ, దేనికి కానీ 12 గంటలు సొసైటీకి కానీ వాడుకోవాలి. ఈ 12 గంటలు ప్రకృతికి ఇవ్వడం అంటే ఏంటిదంటే మనము భూమి నుంచి మట్టి నుంచి వచ్చినాం. అవును కదా సార్. ఇట్లా నిద్ర ఇలాంటి వాటికి కేటాయించాలి. మన బయలాజికల్ ప్రక్రియలకు వాడుకోవాలి. మన శరీరం ఉన్నంతసేపే శ్రీధర్ రాజు ఉన్నాడు అంతే. ఈ శరీరం ఉన్నంతసేపే సదానందం గారు ఉన్నారు, లేకుంటే అమరులు అయిపోయింది అంటారు. సో శరీరానికి ఈ ప్రకృతికి సంబంధం అంత అవినాభావ సంబంధం ఉంటుంది. మనం ప్రకృతి నుంచి వచ్చిన ప్రకృతిలో పోతాం. అయితే ఈ ప్రకృతిగా ఈ శరీరాన్ని కాపాడుకోవాలి మనం. 12 గంటలు మన శరీరాన్ని కాపాడుకోవడానికి మన
ఉనికి ఐడెంటిటీని కాపాడుకోవడానికి వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది నేచర్. 12 గంటలే మనం లోకాభిరామాయణానికి వాడుకోవాలి. దీంట్లో ఏం చేయాలి? ఫుడ్, బెడ్, 2 గంటలు చదవడం, 2 గంటలు ఎక్సర్సైజ్. ఓకే, అంటే మినిమం 8 గంటలు 6 to 8 అవర్స్ పండుకోవాలి. 3 పూటలు తినాలి సార్. 2 గంటలు చదవాలి సార్. 2 గంటలు ఎక్సర్సైజ్ చేయాలి సార్. అంటే నిద్ర లేకపోతే మెదడుపై పడే ప్రభావం ఏమిటి, ఎట్లుంటుంది? ఇప్పుడు దీంట్లో ఒక మన ట్విస్ట్ ఉంటుంది దీంట్లో సార్. ఇప్పుడు యాంగ్జైటీ ఫీల్ అయితే నిద్ర పట్టదు. ఓకే. టెన్షన్ ఫీల్ అయినా, బాధపడ్డా, సార్, ఏదైనా విషయంలో కూరుకుపోయి ఉన్నా, మనసు ఏదైనా విషయంలో కూరుకుపోయి బాధపడుతున్నా కానీ, రియాక్యుపైడ్ అయి ఉన్నా కానీ నిద్ర పట్టదు సార్. ఇప్పుడు ప్రైమరీ కాజు నిద్ర కాదు సార్. నిద్ర లేమి అనేది మళ్ళీ ప్రైమరీ కాజ్ కావచ్చు సార్. ఇంకొకటి ఏంటంటే ఈ టచ్ ఫోన్లు వచ్చిన కాంచి ఈ వాట్సాప్లు, సోషల్ మీడియా అంతా చూసే వరకు నిద్రపోతలేరు. పెద్ద సమస్య ఉన్నది చాలా మందికి, నిద్రలేమి బాగా యువకులలో. ఇప్పుడు స్క్రీన్ టైం అంటాం దాన్ని. ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే అది మెదడును ఓవర్ స్టిమ్యులేషన్ చేస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ డే టైంలో హాస్టల్స్లో కానీ వాళ్ళను సెల్ ఫోన్ ముట్టుకొని ఇవ్వకుంటే ఏం చేస్తారు? దొంగతనంగా రాత్రిపూట వాళ్ళు బెడ్షీట్లు వేసుకొని లోపల కూర్చొని చూసుకుంటారు. దీనివల్ల అడిక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇప్పుడు మనము సింపుల్గా పేరెంట్స్కు, ఒక టీచర్స్కు ఒక మెసేజ్ అంటే, పిల్లల్ని సెల్ ఫోన్ చూడకు అంటే శత్రువులం అయిపోతానా మనం? ఓకే కదా సార్. వాళ్ళకు సెల్ ఫోన్ కంటే ఇష్టమైనది ప్లే గ్రౌండ్ సార్. ప్లే గ్రౌండ్ను ఎంకరేజ్ చేయండి. వాడు 2 గంటలు ఫుట్బాల్, గంట సేపు ఫుట్బాల్ ఆడితే ఇంటికి ఆకలితో వస్తాడు, తింటాడు, పంటాడు, అంతే. డాక్టర్ గారు, మందులు అపోహాలు మీద మనం అడుగుతున్నాం. మానసిక జబ్బులకు వాడే మందులు జీవితాంతం వాడాలా? వాటి వల్ల కిడ్నీలు దెబ్బతింటాయన్న భయంలో నిజమెంత? ఇప్పుడు ఒక ఫిజిషియన్ దగ్గరికి పోయినాం అనుకోండి సార్, జనరల్ ఫిజిషియన్ సార్ దగ్గరికి పోతే బీపీ పేషెంట్ వస్తాడు, షుగర్ పేషెంట్ వస్తాడు, మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం, ఇట్లా సర్ది జ్వరంతో కూడా వస్తారు సార్. ఇప్పుడు సర్ది జ్వరం ఉండు జీవితాంతం వాడు, మలేరియా టైఫాయిడ్ వచ్చినప్పుడు జీవితాంతం వాడు సార్. కానీ బీపీ షుగర్ వచ్చిన వాళ్ళు జీవితాంతం వాడతారు సార్. మనం డాక్టర్ గారు నాకు షుగర్ ఉన్నది కదా, నేను జీవితాంతం వాడమంటారు, నా కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి అంటే ఏమంటాడు డాక్టర్? అట్లనే సైకియాట్రీలో కూడా 100 రకాల డయాగ్నోసిస్లు ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎగ్జామ్ ఫోబియా అన్నాం, లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. స్టేజ్ ఫియర్ అన్నాం, ఫ్లైట్ ఎక్కడానికి భయం అన్నాం సార్. ఇటువంటి లేదా ఒక డిప్రెషన్ ఉంటుంది, ఇంట్లో ఒకరు ప్రమాదం వల్ల ఒకరు చనిపోవడము, లేకుంటే ఏదైనా ఆర్థిక నష్టం జరగడము జరిగినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఒక షాక్లోకి వెళ్తారు సార్, ఒక డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ డిప్రెషన్కు కొంత పీరియడ్ వాడి బంద్ చేస్తాం సార్. ఇప్పుడు అదే స్కిజోఫ్రీనియా, డెల్యూజనల్ డిజార్డరు, బైపోలార్ డిజార్డర్ లాంటి వాటికి కొంచెం దీర్ఘకాలికం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, వృత్తిపరమైన ఒత్తిడి వల్ల వచ్చే ఈ బర్నర్ నుండి బయటపడడానికి న్యూరోలాజికల్గా ఏదైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా డిస్కషన్లో అనుకున్నాం, మనం ఇష్టంతో పనిచేస్తామా కష్టంగా పనిచేస్తామా అంతే. ఒక ఆబ్లిగేషన్లో అయిష్టంగా పనిచేసినప్పుడు స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఒక 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 విషయ సైకిల్లో పడిపోతాడు మనిషి. అందుకోసం ఒక ప్యాషనేట్గా పనిచేయడం అనేటువంటి చాలా ముఖ్యం. ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంటు, ఫ్రీ ఎన్విరాన్మెంటు, అంటే డిసిషన్ మేకింగ్ లోపల ఒక స్వతంత్రతను ఫీల్ అవ్వాలి. సబ్జెక్ట్ మీద ఒక కమాండ్ అనేటువంటిది డెవలప్ చేసుకోవాలి, కానీ లక్ మీద ఆధారపడేటువంటి పనులు చేయకూడదు. ఇప్పుడు బిట్ కాయిన్ అని వచ్చింది, క్రిప్టో కరెన్సీ అని వచ్చింది, ఇప్పుడు లాటరీలు వచ్చినాయి, ఆన్లైన్ రమ్మీలు, బెట్టింగ్లు ఆడి ఇదే నా ప్రొఫెషను, లేకుంటే నేను షేర్ మార్కెట్లో పెట్టి నేను చేస్తా అంటే బీపీ షుగర్లు వస్తాయి. ఒత్తిడి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సార్, మెదడు చురుగ్గా ఉండడానికి మనం తినాల్సిన ఆహారం ఏమన్నా, బ్రెయిన్ ఫుడ్ ఏంటి? ఇప్పుడు బ్రెయిన్ మనం తిన్న దాంట్లో 90% గ్లూకోజ్ను వాడుకుంటుంది సార్, 90% ఆక్సిజన్ను వాడుకుంటుంది సార్. చూస్తే గింత 1/2 కిలో ఉంటుంది సార్, కానీ మొత్తం 70 కిలోల శరీరం వాడుకున్నంత అది ఒక్కటే వాడుకుంటుంది. సో మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే
ఫుడ్ క్వాలిటీ ఇంపార్టెంట్. జంక్ ఫుడ్ తిని ఏది పడితే అది తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫస్ట్ దెబ్బతినేది మెదడే. రెండో విషయం ఏంటిదంటే టైమ్లీ ఫుడ్ అవసరం సార్. మనం జొన్న గట్క తిన్నా మంచిదే, లేకుంటే మనకి ఏది ఉంటుంది జావా తాగినా మంచిదే. పంచపక్ష ప్రమాణం ఏం అవసరం లేదు. కానీ టైంకు తినడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సార్. ఇవాళ రేపు డైటింగ్ల పేరు మీద అన్ని రకాలుగా శారీరక సంబంధమైన హార్మోనల్ సంబంధమైన రోగాలను తెచ్చుకుంటున్నారు చాలామంది. ఇంకోటి బక్కగైతందుకు టాబ్లెట్లని. అవును సార్. ఇవన్నీ ఫిట్నెస్ అని చాలా కష్టం. అలాంటివి మజిల్ పెంచడానికి హార్మోన్స్ తీసుకోవడం, ఇటువంటి వాటి వల్ల విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు, రోజువారీ వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది? రోజువారీ ఆరోగ్యం అంటే వ్యాయామం చేయడం వల్ల మానసిక దృఢత్వం, మానసికంగా మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో సార్, భోజనం ఎంత ముఖ్యమో, నిద్ర ఎంత ముఖ్యమో, ఎక్సర్సైజ్ అంతే ముఖ్యం. వ్యాయామం చేస్తే ఏమవుతుందంటే హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ కెమికల్స్ లోపల ఎండార్ఫిన్స్, ఎన్కెఫాలిన్స్ అని ఉంటాయి. పిల్లల లోపల కాన్సన్ట్రేషన్ ఉండలేదు, ఒక దగ్గర కూర్చుంటలేరు కుదురుగా, నిలకడ లేదు అంటాం. ఎన్కెఫాలిన్స్ కనుక ఉన్నట్టయితే వాడు నిలకడుకుంటాడు, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, వాడి ఐక్యూ బాగుంటుంది, లెర్నింగ్ బాగుంటుంది. అది మార్కెట్లో దొరకదండి, ఎక్సర్సైజ్ చేస్తే మాత్రమే వస్తుంది. ఒకరికి చిన్న ప్రాబ్లం వస్తేనే ఎక్కువ బెంబేలు ఎత్తిపోతారు వాళ్ళకి ఎండార్ఫిన్ తక్కువ ఉంటుంది. ఈ ఎండార్ఫిన్ అనేది మార్ఫినాయిడ్ సబ్స్టాన్స్, అది ఎక్సర్సైజ్ చేస్తేనే వస్తుంది, దీనికి వేరే ఆల్టర్నేట్ మార్గం లేదు. డాక్టర్ గారు, మీ దృష్టిలో ఒక ఆరోగ్యకరమైన జీవన శైలి అంటే ఏమిటి? ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, 12 గంటలు లోకాభిరామాయణ, సంపాదనకు కానీ సంసారానికి కానీ వృత్తికి కానీ 12 గంటలు మనకు మనం పెట్టుకోవాలి. అది మన అధికారం సార్. ఏ విద్యార్థి నుంచి కానీ ఏ నువ్వు ఎంత గొప్ప నాయకుడు అయిదామనుకున్నా, ఏది చేద్దామనుకున్నా, బిజినెస్ మ్యాన్ అయిదామనుకున్నా 12 గంటలు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది నేచర్. ఈ వైద్య వృత్తిలో మీరు ఎదుర్కొన్న, మీ దగ్గరకు వచ్చిన ఏదైనా ఒక విభిన్నమైన లేదా సవాల్తో కూడిన కేసు గురించి చెప్పండి సార్. ఏదన్నా ఒక ఇప్పుడు మీ సర్వీస్లో క్రిటికల్ కేసు ఏది వచ్చింది, ఎట్లాంటి కేసులు వచ్చినాయి, దాని గురించి కొద్దిగా సింపుల్గా. ఇది నేను 30 సంవత్సరాలు అయింది సార్ హాస్పిటల్ పెట్టి. సార్. అది తెలంగాణ జిల్లాలలో ఫస్ట్ సైకియాట్రిక్ హాస్పిటల్, హైదరాబాద్ తర్వాత జిల్లాలలో పెట్టింది నేనే ఫస్ట్. ఓకే. ఇప్పుడు సార్, ఇప్పుడు ఇవాళ నేను ఒక పేషెంట్ని చూసిన సార్. 2023లో వచ్చింది నా దగ్గరికి అమ్మాయి. చెప్పిన అమ్మ ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ కావాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. రీసెంట్గా మ్యారేజ్ అయింది, అమ్మాయి డిగ్రీ చేసింది సార్. అమ్మాయి ఇప్పుడు వాళ్ళు అత్తగారు క్యూరియస్గా ఉంటారు సార్. అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోండి సార్. 1 monthలో పేషెంట్ మళ్ళీ నార్మల్ అవుతుంది. మనం వాళ్ళ దగ్గర పోయి బతిలాడుకోవడం, బామాడుకోవడం, మళ్ళీ సంసారం కంటిన్యూ చేయొచ్చు అని చెప్పిన సార్. చెప్తే వాళ్ళు ఆల్టర్నేటివ్గా సార్ హైదరాబాద్లు, హనుమకొండ, వరంగల్ అన్ని తిరిగి సార్ మళ్ళీ ఇప్పుడు వచ్చిండ్రు. ఈ లోపల డైవర్స్ అయిపోయింది. అంటే మానసిక స్థితి బాగలేక పెరిగి అది ఇప్పుడు ఏం కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఓపిక చూస్తారే, వీళ్ళు తిరుగుతారు, మంచిగా అయితే లేదు, మేము సంవత్సరం చూసినాం అంటారు, డైవర్స్కి పోతారు. అంటే ఇది ట్రీట్మెంట్, అయ్యో పాపం పేషెంట్కు వ్యాధి వచ్చిందనే దానికంటే వ్యాధి వల్ల జరిగే డ్యామేజు సైకియాట్రీలో అపారమైనటువంటి సార్. అన్ని కేసులు ఇప్పుడు డైవర్స్ అయ్యే దాంట్లో ఎక్కువ ఇవే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ డిఫెన్స్ లోపల ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు సార్, NITలో చేసిండు, గోల్డ్ మెడలిస్టు సార్. మనకి మంచిగా ఒక 5-6 సంవత్సరాలు జాబ్ చేసిండు సార్. మంచి క్యాడర్కి ఎదిగిండు సార్. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చినాయి ఫాస్ట్గా. అంటే గోల్డ్ మెడలిస్ట్ NIT. అవును సార్. ఒకరోజు మానసిక వ్యాధి అటాక్ అయింది, రిజైన్ చేసి వచ్చేసింది. అది డిఫెన్స్ సార్. మళ్ళీ జాబ్ లేదు. వచ్చినాక ట్రీట్మెంట్ ఇచ్చినాం సార్, మంచిగా అయిండు. మళ్ళీ పోతే జాబ్ ఇవ్వలే వాళ్ళు సార్. ప్రైవేట్ సెక్టార్లో చేస్తే అక్కడ అదే వాడు ఆ జాబ్లో ఉంటే ఈ రోజుకు వాడు పెద్ద డైరెక్టర్ అయ్యేటోడు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కొట్టుకుంటాడు సార్.
అంటే ఇది 100కు 100 పని చేస్తే ఫిలాసఫర్ అంటారు, కొద్దిగా దాటితే మెంటల్. ఇదేంటి సార్ మనం అది జనరల్గా అట్లా కానే కాదు సార్. ఇప్పుడు మన జీవన పాదరసము దాటిపోతే అంటే ఏదైతే రేఖ ఉంటుందో ఆ రేఖ దాటిపోతే వాడు పిచ్చోడు అని. కాదు. ఇప్పుడు ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు సార్ పిచ్చోడు అని ఎవరిని అంటారంటే సార్ తనకు ఇన్కన్వీనియన్స్ కలిగిన అంటే నాకు నేను కోపిస్తున్నాను అనుకోండి, నా కోపం వల్ల నా వృత్తి లోపల నేను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి, అందరినీ తిడతా అంటే స్టాఫ్ సరిగ్గా ఉండరు కదా. ఓకే. ఇప్పుడు నేను సెల్ఫ్ కాన్షియస్ ఉండాలి నాకు. ఓకే కదా. ఇప్పుడు నేను ఒక భార్య భర్త ఉంటారు, భార్య మీద ఊరికి అనుమాన పడతా ఉంటాడు కదా. లేకుంటే ఒక తాగుడుకు బానిస అవుతాడు, తాగి లివర్ ఖరాబ్ చేసుకుంటా ఉంటాడు, అల్సర్లు అవుతా ఉంటాయి. ఇప్పుడు పిచ్చి అంటే ఏంటిది? తనను తాను నాశనం చేసుకోండి. ఎదుటోళ్ళు ఏమంటారు, అరే ఇంకా పిచ్చి లేదా ఇట్లా తాగుతాను అట్లా. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన హావభావాల మీద, తన నడవడిక మీద, తన ప్రవర్తన నియమావళి పైన కంట్రోల్ తప్పుతాడో, అంతర్దృష్టిని కోల్పోతాడో, దాన్ని పిచ్చి అంటాం. ఇప్పుడు కాఫీ వర్సెస్ టీ మెదడుకి ఏది మంచిది సార్? కాఫీ తాగడమా టీ తాగడమా? రెండు స్టిమ్యులెంట్సే సార్. కాఫీ కానీ ఇది కానీ మన అలవాటు లోపల భేదం అంతే, కానీ ఏది అతి తాగినా డేంజరే సార్. ఇప్పుడు అలాగే పుస్తకం చదవడము బెటరా, సినిమా చూడడం బెటరా? ఈ రెండిట్లో ఏది కంపేర్ చేస్తారు? ఎంటర్టైన్మెంట్ కోసం అయితే సినిమా సార్, కానీ అసలు మెంటల్ ఎక్సర్సైజ్ కోసం సార్ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఫుడ్ బెడ్ తర్వాత 2 గంటలు చదవడం, 2 గంటలు వ్యాయామం చేయడం ఫిజికల్గా. పుస్తకం చదవడం వల్ల కొంత జ్ఞానం పెరుగుతుంది, మైండ్ సెట్ అవుతుంది, అంటే ఇప్పుడు ట్రాంక్విలిటీ పెరుగుతుంది అన్నట్టు, మైండ్ లోపల స్టెబిలిటీ వస్తుంది. సార్ ఈ మెడిటేషన్ వర్సెస్ మ్యూజిక్ మెడిటేషన్ ఇప్పుడు ధ్యానం అనేటువంటిదే కదా మీరు అడిగింది. ధ్యానంలో ఇప్పుడు ఒక ఇష్టమైన పని చేయడమే ధ్యానం అంటాం. ఇప్పుడు వివేకానందుడు కొంతమంది మ్యూజిక్ పెట్టుకొని వినుకుంటా అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు, దానికి అంటే ఇది అది మెడిటేషన్, అది ర్యాండమ్ కాదు. ఇప్పుడు మ్యూజిషియన్కు మ్యూజిక్ అనే ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, ఇప్పుడు సినిమా లాగా. కానీ ఆ ఫోకస్డ్ అనేటువంటి ధ్యానంలోకి వెళ్ళడం అనేటువంటిది అంటే మనం ఒక పనిలో నిమగ్నం అయిపోవడం అన్నట్టు. ఇప్పుడు వివేకానందుడు అందుకే ఏమంటాడంటే ఒక ఫుట్బాల్ ప్లేయర్కు ఒక గేమ్ను ఆడితే మెడిటేషన్ అంటాడు. మెడిటేషన్ అట్లా. ఇప్పుడు అందుకోసం ఒక సంగీతకారునికి ఫిడేల్ వాయించడమే వాడికి డ్రమ్స్ కొట్టడమే ధ్యానం అట్లా. ఇప్పుడు అందుకోసం ధ్యానం కోసం సపరేట్గా మనం గంట కూర్చొని ముక్కు మూసుకొని ఇది చేయి అది చేయి అంటారు, చాలామంది అంటూ ఉంటారు. కానీ ఒక సైకియాట్రిస్ట్గా నేను అది అడ్వైజ్ చేయను. దాన్ని జీవితంలో కూడా ఒక భాగం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇంటర్వ్యూలో నేను 100% లీనమై ఇక్కడ నేను సదానందం గారితో మాట్లాడుతున్నా, వారి టైము, వాడు ఏం అడుగుతున్నారు దీని మీద ఫోకస్ చేయగలిగింది అనుకోండి, అది నేను ధ్యానంలో ఉన్నట్టే అట్లా. అంటే నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఇప్పుడు నేను గంట సేపు జాగింగ్ చేస్తున్నా, జాగింగ్ చేసేటప్పుడు చాలామంది మ్యూజిక్ పెట్టుకొని పోమని అడుగుతా, నేను అట్లా అడ్వైజ్ చేయను నేను. ఎందుకంటే జాగింగ్ చేసేటప్పుడు నీ కండరాల మీద, నీ శరీరం మీద, నీ సౌష్ఠవం మీద, నీ లోపల వస్తున్నటువంటి ఆ మార్పుల మీద మనకు కంట్రోల్ రావాలి, దాని మీద మనం నిమగ్నం చేయాలి. అప్పుడే మనకు ఏమవుతుందంటే బాడీలో ఒక స్టేచర్ అనేటువంటిది వస్తుంది. ఓకే అట్లా. అంటే ఇప్పుడు అది ధ్యానం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది ఇట్ ఈస్ నాట్ లైక్ ఎంటర్టైన్మెంట్, అది సపరేట్గా లైఫ్ నుంచి సపరేట్ చేయదు దాన్ని. నిత్య జీవితమే ఒక ధ్యానం లాగా జరగాలన్న. అంటే ఎట్టు తిరిగి మెడిటేషన్ మ్యూజిక్ను కంపేర్ చేయలేము, అది వేరే ఇది వేరే. ఓకే విన్నారు కదా డాక్టర్ ఎర్ర శ్రీధర్ రాజు గారు మనకు తెలిపిన వివరాలు. ఇవన్నీ మీకు మీ నిజ జీవితంలో ఉపయోగపడతాయని మేము ఆశిస్తూ ఓవర్ టు డిమేటివ్.